అగ్నిపర్వతం. కావలసిన వస్తువులు: బంకమట్టి లేదా ఇసుక, సోడా బాటిల్, లిక్విడ్ డిటర్జెంట్, వెనిగర్, ఎరుపు రంగు, వేడి నీరు, వంట సోడా. ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీరు పోయండి. జాగ్రత్తగా పోయాలి. నీరు బాగా వేడిగా ఉంటే చేతులు కాల్తాయి. ఇప్పుడు బాటిల్లో కొంచెం కొంచెంగా వెనిగర్ వేయండి. ప్రతిచర్య ప్రభావం మనం కలిపే 2 వస్తువులను బట్టే ఉంటుంది. లావా రంగు రావడం కోసం మనం వంటలో ఉపయోగించే ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ద్రవాన్ని వేయొచ్చు. కొన్ని చుక్కలు చాలు. నేను అంత చెప్పలేదు. కొన్ని చుక్కలు చాలు. సరే, పర్వాలేదు. అది చూడ్డానికి బావుంటుంది. బాటిల్ని సరిగ్గా కదిలించండి. ఇక లిక్విడ్ డిటర్జెంట్ని బాటిల్లో పోయండి. దీన్ని ఉపయోగించడానికి అమ్మని పర్మిషన్ అడగండి. లేదంటే అమ్మ అగ్నిపర్వతంలా మండిపడతారు. సోడా బాటిల్ని ఆధారంగా చేసుకొని బంకమట్టి లేదా ఇసుకతో అగ్నిపర్వతాన్ని తయారు చేయండి. బాటిల్ చుట్టూ బంకమట్టి పెట్టి తయారు చేస్తున్నప్పుడు బాటిల్ మూతని తీసేయండి. జాగ్రత్తగా చేయండి. బాటిల్ లోపలికి బంకమట్టి వెళ్ళకూడదు. మీరు సైన్స్ ఎగ్జిబిషన్ కోసమో లేక ఏదైనా పోటీ కోసమో ఇది చేస్తున్నప్పుడు పర్వతాన్ని జాగ్రత్తగా చేయాలి. చూడ్డానికి నిజమైన అగ్నిపర్వతంలాగే అనిపించాలి. ఏది చేసినా అందంగా ఉండాలి. మీరు నీళ్లు చల్లి పర్వతంలాగా తయారు చేయొచ్చు. పర్వతం తయారయ్యేటప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. వంట సోడా వెనిగర్తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ వల్ల ఏర్పడే ఒత్తిడి లావాని అంటే సోపు నీటిని అగ్నిపర్వతం నుంచి బయటికొచ్చేలా చేస్తుంది. లావాలా కనిపించడానికి సోపు నీటిలో ఎరుపు రంగుని కలపడం జరిగింది. ఇదిగో అగ్నిపర్వతం తయారవుతోంది. పైన కాస్త చోటుని వదిలేశాం, కానీ పై వరకు మీరు దాన్ని సరిగ్గా ముయ్యాలి. వంట సోడా ఎక్కడా? ఇదిగో వచ్చేసింది.
మనం బాటిల్లో వంట సోడాని వేద్దాం. కనీసం 2 స్పూన్లైనా వెయ్యాలి. ఇదిగో అగ్నిపర్వతంలోంచి లావా బయటికొస్తోంది. ఈ పరిశోధనని బయట చేయండి, ఇంట్లో చేయకండి. కారణం వంట సోడా వెనిగర్ కలిసి కార్బన్ డయాక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రంగు కలుపబడిన సోపు నీటిని వేగంగా బయటకు నెడుతుంది. కాసేపు బాటిల్ని మూసి ఉంచి తర్వాత తెరిచారంటే లావా ఒక ఫౌంటైన్లా పైకి పొంగుకొస్తుంది. ఆశ్చర్యకరమైన నిజాలు. ప్రపంచంలోని అణ్వాస్త్రాలు అన్నీ కలిసి ప్రదర్శించే శక్తి కన్నా 10 నిమిషాల్లో తుఫాను ఎక్కువ శక్తిని వెలువరుస్తుంది.